మనసులో ఏదీ దాచుకోకుండా మొహం మీదనే మాట్లాడతారని ఆయనకు పేరుంది. కాంగ్రెస్లో మొదలైన రాజకీయ ప్రయాణం అదే పార్టీలో అప్రతిహతంగా కొనసాగిస్తూ కాంగ్రెస్ అంటే దామోదర్ రాజనరసింహ అంటే కాంగ్రెస్ అని ప్రజల దగ్గర గుర్తింపు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనలో సబ్జెక్టు ఏదైనా సరే తడుముకోకుండా మాట్లాడే టాలెంట్ పుష్కలం. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఐఏఎస్ కావాలని అనుకొని చివరకు రాజకీయాల్లోకి వచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న దామోదర్ రాజనరసింహ ఈ ఏడాది అధికారులపై పట్టు సాధించారా? ఆయన శాఖ తీరులో మార్పు వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రోగ్రెస్ రిపోర్ట్పై సాక్షి స్పెషల్ స్టోరీ. దామోదర రాజనరసింహ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నాయకుడు. ఆయన తండ్రి శిలారపు రాజనరసింహ ఆందోళ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేశారు. రాజకీయ కుటుంబం నుంచి రావడంతో దామోదర రాజనరసింహ చిన్నప్పటి నుంచే పాలిటిక్స్ పై అవగాహన పెంచుకున్నారు. పట్టు కూడా సంపాదించారు. ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన మొదట్లో ఐఏఎస్ కావాలనుకున్నప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదు. తండ్రి అకాల మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. తొలిసారి మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గాన్ని నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. దామోదర రాజనరసింహ గతంలో వైఎస్ఆర్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా పనిచేసి అపార అనుభవం సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వాలి అనే అంశంపై సోనియా గాంధీ ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఏకైక నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోళ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర రాజనరసింహ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏడాది కాలం నుంచి ఉన్నారా లేరా అన్నట్టుగా ఆయన పని చేసుకుని పోతున్నారు. రేవంత్ సర్కార్లో మంత్రి అయిన తరువాత ఆయన కేవలం 3-4 సార్లు మాత్రమే మీడియా సమావేశాలను నిర్వహించడమే దీనికి నిదర్శనం. ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాల్లో తిరుగుతూ తన పనేదో తాను చేసుకుపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిశ్శబ్దమే ఆయుధం అన్నట్టుగా ఆయన తీరు ఉందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ ఏ విషయంలోనూ ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లడం లేదు. వివాద ప్రకటనలు, వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. అధికారులపై గ్రిప్ సాధిస్తూ తన ముందున్న సమస్యలను పరిష్కరించుకుంటూ పోతున్నారని ఆయన అనుచరులతో పాటు ప్రత్యర్థులు కూడా చెబుతున్న మాట. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేయడంతో పాటు రాజకీయ కుటుంబం నుంచి రావడంతో మంత్రిగా ఆయన సులువుగానే ముందడుగు వేస్తున్నారని సచివాలయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. విద్య, వైద్యం ఈ 2 కీలకమైన శాఖలు. జనాభాలో ఎక్కువ మందితో సంబంధమున్న శాఖలు. ఆ విషయంపై అవగాహన ఉన్న దామోదర రాజనరసింహ తనకు ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన నిర్ణయాలే తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి 2 రోజులు గడవక ముందే కీలకమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేశారు. ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఇది సామాన్యులకు భారీగా ఉపశమనం కలిగించే నిర్ణయం. తొలి ఏడాదిలోనే వైద్యారోగ్య శాఖలో నియామకాలు భారీగా చేపట్టారు. నూతన వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలల మంజూరు, సీట్లు, బెడ్ల పెంపు లాంటి కీలక నిర్ణయాలు తీసుకుని వేగంగా అమలు చేస్తున్నారు. ఒక ఏడాదిలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రాజెక్టును అమల్లోకి తెస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా పలుచోట్ల డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లక్షల ఖరీదైన ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందజేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ఎమర్జెన్సీ సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడేలా రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు 1 చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఏడాది కాలంలో కీలకమైనటువంటి నిర్ణయాలు వైద్య ఆరోగ్య శాఖలో తీసుకున్నారు. అయితే వీటిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు సైతం వస్తున్నాయి. ఉద్యోగుల భర్తీ విషయాన్ని తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను తాము ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం ఏంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. దామోదర రాజనరసింహ వైద్యారోగ్య శాఖ మంత్రిగానే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఎక్కువ సమయం తన శాఖకు మాత్రమే కేటాయిస్తున్నారని, దాంతో పార్టీ పరమైన, రాజకీయ పరమైన బాధ్యతలు పెద్దగా నిర్వహించలేకపోతున్నారనే విమర్శ ఉంది. సెక్రటేరియట్ కు కూడా ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో అన్నట్టుగా ఆయన పనిచేయడంపై సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తన శాఖకు సంబంధించిన రివ్యూ చేసుకోవడం, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏదైనా సమాచారం వస్తే దాని మీద సమీక్షలో పాల్గొనడం తప్ప రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల్లో ఆయన పాల్గొనడం లేదు. దాంతో మీడియాలో కూడా ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు, కనిపించడం లేదు. మొత్తం మీద ఏడాది కాలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సైలెంట్ గానే ఉంటూ తన పనేదో తాను చేసుకుపోయారని చెప్పవచ్చు. ఆయన సొంత నియోజకవర్గం ఆందోళ్ విషయాన్ని తీసుకుంటే అక్కడ ఆందోళ్ మండలం మినహా మిగతా మండలాలపై మంత్రి ఫోకస్ పెట్టడం లేదని ఆయన అనుచరులు కొంత అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పనులు కావాలని కార్యకర్తలు వెళితే తొందరగా అపాయింట్మెంట్ దొరకడం లేదనే విమర్శ ఉంది. కార్యకర్తల దయతోనే పదవులు వచ్చాయని చెప్పే ఆయన ఆ మేరకు అందుబాటులో ఉండాలనేది కాంగ్రెస్ కార్యకర్తల స్పందన. మొన్నటి ఎన్నికల్లో ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన కూతురు త్రిష కూడా నియోజకవర్గానికి దూరంగానే ఉండడం, మంత్రిగా రాష్ట్రమంతటిపైన ఫోకస్ పెట్టాల్సి రావడంతో నియోజకవర్గంలో కొంతమేరకు అసంతృప్తి పెరుగుతున్నట్టు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది.